హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినేయచ్చండి. నిజంగా చాలా బాగుంటుంది. వర్షంలో వేడివేడిగా చేసుకొని తింటుంటే భలే ఉందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 గుడ్లను పగలగొట్టుకోవాలి. 2 గుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకోవాలండి. అంతా ఒకసారి బాగా వేయించేసుకున్న తర్వాత అడుగంటుకోకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు, క్యాప్సికంలో ఒక హాఫ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి కూడా కొంచెం మగ్గేదాకా వేయించుకోవాలి. తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక చిన్న స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం కూడా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, ఒక 2 కప్పుల వరకు వేసుకోవాలి. 2 మనుషులకైతే వస్తుందండి, ఇది బాగా సరిపోతుంది కూడా. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సోయా సాసు 1 స్పూను, 1 స్పూను చిల్లీ సాసు, అలాగే 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. సాసులంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ధనియాల పొడి 1 అర స్పూను, గరం మసాలా 1 అర స్పూన్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి బాగా. కరివేపాకు ఈ టైంలో వేస్తే బాగా స్మెల్ బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడైతే మేము చేసుకున్నాము. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.